వైభవంగా శ్రీ చింతలమణి స్వామి శ్రీ నల్లారెడ్డి రథోత్సవం గోపురం కలశ స్థాపన కర్నూలు జిల్లా ఆదోని డివిజన్లోని పెసలబండ గ్రామంలో శ్రీ చింతలమణి స్వామి శ్రీ నల్లారెడ్డి స్వామి రథోత్సవం భక్తుల మధ్య లాగడం జరిగింది. అలాగే దేవాలయం కొండపై గోపురం కలశ స్థాపన పెసలబండ గ్రామంలో ఉన్న ప్రజలు చేయించారు. అయితే శ్రావణ మాసం శ్రీ చింతనాముల స్వామి శ్రీ నల్లారెడ్డి స్వాములు 122వ వార్షికోత్సవం చేశారు. అలాగే గౌలిగొట్టు గుహలో పరబ్రహ్మ పరజ్యోతి వెలిసి వెలుగుచున్న శ్రీ చింతలమణి స్వామి శ్రీ నల్లారెడ్డి స్వాములు వారి దశమి మహోత్సవం స్వస్తి శ్రీ విశ్వన వాసునామసం శ్రావణ మాసం రాత్రి 8 నుంచి పెసరబండ శ్రీ ఈశ్వర ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి గ్రామ పురవీధుల గుండా శ్రీ చింతలమణి స్వామి శ్రీ నల్లారెడ్డి స్వాములు గౌలిగొట్టు గుహ వరకు అఖండ వైభవంతో బాజ భజంత్రీలతో పల్లకి సేవ మరియు అశ్వమ ఊరేగింపు కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ కృష్ణమ్మ పెసలబండ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ చింతలముని స్వామి శ్రీ నల్లరెడ్డి స్వామిని దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెసలబండ గ్రామం గృహాలు వెలిసిన స్వాములను దర్శించుకోవడం నా జన్మ ధన్యమైందని, ఇదే మొదటిసారి రావడమని చెప్పారు. పెసలబండ గ్రామంలో ఉన్న ప్రజలు దేవాలయం వరకు రోడ్డు సౌకర్యం సక్రమంగా లేదని, రోడ్డు వేయించాలని టీడీపీ కృష్ణ కోరడం జరిగింది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి రోడ్డు వేయించేందుకు కృషి చేస్తానని, నా వంతు సహాయం చేస్తానని ఆమె చెప్పారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పెసలబండ గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో పండుగను ప్రశాంతంగా జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని సర్పంచ్ నరసింహగౌడ్ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అయితే శ్రీ చింతలముని స్వామి దేవాలయంకు దాతలు ఎవరైనా అంటే నేరుగా దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో విఆర్ఓ పెసలబండ కృష్ణ, పురుషోత్తం, పూజారి కృష్ణ, వీరభద్రరెడ్డి, రాజశేఖర్, ప్రతాపరెడ్డి, పెసలబండ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ భక్తులు గుడి గోపురం కట్టించారు. ఎవరు కట్టించారండి? ఇక్కడ గంచిటి నాగరాజు గారు గ్రామ ప్రజల సహకారంలో ఆయనకి భగవంతుడు చింతలమణి స్వామివారు ఆశీర్వాదం అందించారు. జీవితంలో పైకి రావడానికి, మంచిగా ఎదగడానికి ఆయన ఉన్నత ఆశయంతో గుడి శిఖరాన్ని మరియు గుడి గోపురాన్ని నిర్మించారు. ఎన్ని రోజులు అయింది గుడి గోపురం కట్టడానికి? పైన గోపురం వచ్చేసి ఫిబ్రవరి నెలలో స్టార్ట్. యాక్టింగ్ అవ్వడు. హలో, ఇప్పుడిప్పుడే అలిగేరి మండలం పెసలబండ గ్రామం నందు మంగళవారం 5/8/2025 తేదీ రోజు పెసలబండ గ్రామం నందు శ్రీ చింతల స్వామి మఠం నందు రథోత్సవము మరియు గ్రామ ప్రజల సమక్షంలో పండుగ ఘనంగా నిర్వహించడమైనది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం నందు జరగబోయే ఈ కార్యక్రమములకు గ్రామ ప్రజలు మరియు పోలీసు యంత్రాంగము, రెవెన్యూ, పంచాయతీ వారి ఆధ్వర్యంలో పర్యవేక్షణలో ఈ పండుగ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ పండుగ
ఈ సంవత్సరం 126వ వార్షికోత్సవ మహా ఉత్సవం మరియు గోపుర కలశ ఈరోజు పెసలబండ గ్రామము ఆదోని మండలం కర్నూలు జిల్లా శ్రీ చింతలమణి స్వామి రథోత్సవము సందర్భంగా గ్రామంలో ఈసారి 126వ సంవత్సరం రథోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమంటే గాలిగోపురము నిర్మాణం చేసినట్టు గచ్చింటి నాగరాజు దాతలు వీళ్ళ సహకారంతో ఈ సంవత్సరము కడుపులకి గొడి బియ్యము కార్యక్రమము పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున ఈ సంవత్సరము వైభవంగా జరిగినది. అన్నదాన కార్యక్రమం బాలాజీ కమిషన్ ఏజెంట్ అలాగే పెసరబండ గ్రామ ప్రజలు గ్రామంలో ప్రత్యేకత ప్రత్యేకత అంటే భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఏం చేస్తున్నారు పూజలు? పూజా కార్యక్రమం భక్తి శ్రద్ధలతో పూజ చేస్తాం. అందరూ పాడి పంటలతో చల్లగా ఉండాలని భక్తి శ్రద్ధతో ఈ స్వామివారిని కొలుస్తాం. శ్రీ చింతలమణి స్వామి మీ పేరు చెప్పండి. ఈ సర్పంచ్ ఈ నరసింహగౌడ్. కూలి గొట్టు గుహందు వెలిసినటువంటి శ్రీ చింతలమణి స్వామి నల్లారెడ్డి స్వామి అంటే 126వ సంవత్సరం సందర్భంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఇక్కడ ఒకటే కాదు, తంగరడోన్లోన, అదేవిధంగా దొడ్డనికేరులోన, ఈయన మాంత్రికిలోన, చాలా చోట్ల ఈయన ప్రభావం చాలా కనిపిస్తుంది. దాదాపు 120 సంవత్సరాలది జరుగుతుంది అంటే అప్పటి నుంచి ఆయన అవన్నీ చూపిస్తున్నారు. ప్రజలకు అందరికీ కూడా చూపించి ప్రజల్ని కూడా అంటే ప్రతి వార్షికోత్సవం రోజు కంపల్సరీగా వర్షం పడుతుందంట దశమి రోజు. కాబట్టి ప్రజలందరికీ కూడా మహిమలు ఆయన ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఫస్ట్ టైం రావడం జరిగింది. ఆయన ఆశీస్సులతోనే ఇక్కడికి వచ్చి నేను దర్శనం చేసుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. కాబట్టి ఆయన ఆశీస్సులు పెసలబండ గ్రామస్తులకే కాకుండా ఆదోని ప్రజలందరికీ కూడా కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రోడ్డు ట్రావెల్ గురించి అడుగుతున్నారు. తప్పకుండా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు చాలా పవిత్రమైన స్థలం కాబట్టి ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి నా సహాయ సహకారాలు. నా పేరు గుడిసె ఆదికృష్ణమ్మ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి.